నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను ఆకాంక్ష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎం కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న బీజేపీ నేత బైరెడ్డి కరోనా వ్యాపిస్తుండడంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి అఖిలప్రియ ఆందోళన ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణ ఏపీలో బీజేపీ జనసేన నేతల మౌన దీక్షలు స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ శ్యామల ఆనంద్ కుమార్ తెలిపారు ఇతర దేశాల నుంచి వచ్చే దేశీయులను గుర్తించడం జరిగిందని వారికి కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇతర దేశాల నుంచి వారిలో ఇప్పటికీ 386 మందిని గుర్తించామని చెప్పారు ముఖ్యంగా కరోనా వ్యాధి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మవద్దని సూచించారు తిరిగి వచ్చిన వాళ్ళ ద్వారా ఇది ఇండియాలో ఆరిజినేట్ కాలేదు, చైనాలో ఆరిజినేట్ అయింది. దాని ద్వారా మిగిలిన దేశాలకి ఇది వ్యాప్తి చెందింది. ఇటలీ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, ఇంకా వేరే దేశాలు కూడా కావచ్చు. అందువలన మన దేశానికి వచ్చే ఫారిన్ రిటర్నీస్ అందరూ కూడా అందరి మీద స్ట్రిక్ట్గా విజిల్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన లెక్కల ప్రకారం మనకి 386 మంది ఫారిన్ రిటర్నీస్ వచ్చారు. సో ఈ ఫారిన్ రిటర్నీస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం విలేజ్ వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ ద్వారా అందరినీ గుర్తించడం జరిగింది. వీళ్ళని కూడా మనం వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయింది అనేది మనం లెక్కలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. ఈ 14 రోజుల లోపల కనుక అది లోపల ఇంక్యుబేట్ అయ్యి ఆ లక్షణాలు కనపడకపోతే వాళ్ళకి ఆ వ్యాధి సోకలేదని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ 14 రోజులు కాదు, కానీ 28 రోజులు 2 సైకిల్స్లో వీళ్ళని ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మనం 14 రోజులు అయింది ఎంతమంది ఉన్నారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత, 14 నుంచి 27 రోజులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే 28 రోజులు దాటిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మనం ఈ సర్వే ద్వారా సేకరించడం జరిగింది వివరాలు. ఇందులో 14 రోజుల లోపల ఉన్నవాళ్ళు అంటే రోజుకి ఈ ఫిగర్స్ మారిపోతుంటాయి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 14 రోజుల లోపలికి ఇవాళకి 331 మంది ఉన్నారు. అలాగే 15 నుంచి 27 రోజుల లోపల వాళ్ళు 192 మంది ఉన్నారు. 28 రోజులు దాటిన వాళ్ళు 101 మంది ఉన్నారు. సో ఈ 101 మంది కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. దెన్ దీస్ 331 + 192 వాళ్ళు ఇంకా సర్వైలెన్స్లో ఉన్నారు. మనము ఇప్పటి వరకు సిమ్టమాటిక్ కేసెస్, అసిమ్టమాటిక్ కేసెస్ అంటే లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు ఈ రెండుగా విభజిస్తున్నాం మనం. ఇప్పటికీ కరోనా వైరస్తో ఒక్క కేసు కూడా మనకి ఇంకా బయటపడలేదు మన జిల్లాలో. కేవలం అనుమానం మీద అంటే పాజిటివ్ కేసులు ఇంతవరకు బయటపడలేదు మన జిల్లాలో. కేవలం లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక ఇద్దరిని మన ఫీవర్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ శాంపిల్స్ తీసి విజయవాడ ల్యాబ్కి పంపించాం. విజయవాడ ల్యాబ్ తర్వాత ప్రాథమిక పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కడికైనా కావాలంటే మెడికల్ అడ్వైస్ ప్రకారం పంపిస్తాం. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక్క కేసు కూడా బయటపడలేదు. అది నేను అందరికీ తెలియజేయాలనుకున్నాను. అలాగే మీ ద్వారా ఇంకేం తెలియజేయాలనుకుంటున్నానంటే ఎవరైనా సరే పత్రికల వాళ్ళు కావచ్చు, టీవీ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారు అంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సైబర్ క్రైమ్ కింద కేసులు పెట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ కు వెలుగుడు చెప్పిన సీఎం జగన్ పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సెటార్ వేశారు.
వైరస్ సోకకుండా ఉండాలంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎంకు నోబెల్ బహుమతి ఇవ్వాలని అన్నారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో స్థానిక ఎన్నికల వాయిదాపై తమ పార్టీ నేతలు 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేసిన కమిషన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ వైరస్కు మందు లేదు, మందు ఉంది అని చెప్తున్నది ఈరోజు ఈ ప్రపంచంలో మన ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. మన ముఖ్యమంత్రి జగన్ గారు మరి ఆయన ఎంత పెద్ద సైంటిస్టో, మరి ఏమి రీసెర్చ్ చేశారో, ఎక్కడ కూర్చొని రీసెర్చ్ చేశారో, ఆయన ఈ వైరస్కు మందు కనిపెడుతున్నాడు, కనిపెట్టి సజెషన్స్ ఇస్తున్నాడు. అదే రకంగా ఆయన ఈ వైరస్ను చాలా తేలిగ్గా తీసిపారేస్తూ ఉన్నాడు. ఈ వైరస్ అంటే ఇది ఏదో ఊరికే దగ్గు పడిసే మాదిరిగా వచ్చిపోతుంది అన్నట్టుగా ఆయన దీన్ని తీసి పారేస్తూ ఉన్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఈ ప్రజలు చాలా ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా హెల్త్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, అమాయకులు. రెక్క ఆడితేనే డొక్క ఆడే పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే బదులు ఇదేం కాదు అని చెప్పడం ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్. మీ రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, మీకు చంద్రబాబు నాయుడుకో లేకుంటే పవన్ కళ్యాణ్కో లేకపోతే ఇంకోరికి కానీ అమాయక ప్రజలను ఈరోజు మోసం చేస్తున్నారు. మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. మీరు విపత్తు ముంచుకొచ్చి ఈ వైరస్సు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని కబలించినప్పుడు మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, మీ రాజకీయాలు కాదు. మీరు ఈరోజు పవర్లో ఉంటారు, రేపు పవర్లో ఉండకుండా పోతారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అది అమాయక ప్రజల ప్రాణాలతో మీరు ఆటలాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినటువంటి రమేష్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉన్నాను. నేను ప్రజల ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలంతా. ఇక కర్నూలు జిల్లాలో అఖిలప్రియ ధర్నాకు దిగారు. ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న రాజకీయ పార్టీలు చేస్తున్న ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేసిన అఖిలప్రియ ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో పోలీసులు కూడా వైఫల్యం చెందిందని అన్నారు. మద్యం దొరికిందన్న సాకుతో తీసుకువచ్చిన టీడీపీ నేతలను విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, మనస్తాపం చెంది ఆత్మహత్యకు కూడా పాల్పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం దొరకాలంటే 6 నెలలు తిరుగుతారు కుక్కలు తీసుకొని సాక్ష్యం దొరకడానికి. తర్వాత జరిగే కథనే వేరు. వాంగ్మూలం రాసి సస్తా నేను తప్పిస్తాను. నాకు ఏమన్నా చేసింటే చెప్పాలా, వాళ్ళ తప్పు చేసినా నువ్వు ఇది బాబు ఇది చెప్పు, ఇదురా అని చెప్పు. ఇష్టమైన చేస్తే ఆడ ఏందో జరుగుతాడని చూడడానికి పోతే ఏంది సార్ అని పోయినందుకు కాసిం గంట కూర్చోబెట్టుకుని పోయినాడు. అని తోలంతా తీస్తా అంట.
आपको कहते बुला भाई మామూ డాక్టర్ కు బులావో మామూ ఎంత దూరం తెచ్చినారు నైనా మీరు ఎస్ఐ हम संभालेंगे वो पूरा हम संभालेंगे वो पूरा ఇంట్లో వాళ్ళు చెప్పాల్సింది పోయి మీరు ఇట్లా ఉంటే మీరేం టెన్షన్ పడి ఆడవాళ్ళు చెప్పాల్సింది పోయి మీరు ఇట్లా ఆధారపడితే हम पूरे हैं ना मंडल से पूरे आ गए तुम लोगों के लिए घरों में పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీటీసీకి మహిళని పెడితే వాళ్ళ కొడుకుని కేసులో బుక్ చేయడమే కాకుండా షరీఫ్ అనే అబ్బాయి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కేసులో బుక్ చేస్తున్నారు. అయినా కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు. సరే కోర్టుకి తీసుకపోతే అక్కడున్న జడ్జే చెప్పినారు, ఎందుకు ఓన్లీ మీరు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు మాత్రమే తీసుకొస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పట్టుకోవడానికి మీకు సత్తా లేదా అని చెప్పి ఆఖరికి కోర్టులే జడ్జిలే చెప్తుంటే ఇంకా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. చాగల్మరి ఎస్ఐ గారు షరీఫ్ అనే ఇతన్ని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా మద్యం దొరికిందని ఒక కేసులో బుక్ చేయడమే కాకుండా ముస్లిం అని కూడా చూడకుండా నీ టోపీ తీసే, నీ గడ్డం ఎందుకు, నీ గడ్డం తీసే, టోపీ తీసే అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం. ఆయన తలకి ముసుగు వేసి ఎటువంటి కారణం లేకుండా ముసుగు వేసి అవమానం చేసినందుకు ఈరోజు వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు మందు తాగడం జరిగింది, విషం తాగినారు ఎస్ఐ ముందరే. ఇక అన్నం పెట్టే రైతన్నలు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే చావేగతి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాగునీటి విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాళరావులు ఆకులు కానించి 15 కిలోమీటర్ల దూరం 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 15 కిలోమీటర్ల దూరం వాటర్ రావాలంటే ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల మంది ఇలాగా వస్తుంది. 5 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తుందంటే మాకు పైన కోర్టు లాకుల పైన ఒత్తులు పెట్టారండి, ఒత్తులండి. అది ఇంత ముందు ఒత్తులు లేవండి. ఆ గొంతులు వాళ్ళకి ఓటుకి పైనుంచి కూడా సప్పనీరు వస్తుంది, బోర్లు కూడా సప్పనీరు వస్తుంది. అలాగనే సరే వాళ్ళకి కాలం లాకులు ఇచ్చే వరకు రిలయన్స్ అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ కానీ జిఎస్పీసీ కానీ అక్కడ వాడుకోవాల్సినటువంటి నీళ్లు ఏమైతే ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా, అంటే వాళ్ళు వాడుకోవాల్సిన 0.8% అయితే వాళ్ళు వాడుకున్నాయి సుమారు 2.5 కానీ 1.5 కానీ వాడుతుందని చెప్పి మనకి అర్థమవుతూ ఉన్నది. అందుచేత ఈవేళ రైతులకు నీళ్లు లేవు. అంతేకాకుండా ఆక్వా చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఆక్వా చెరువులు కూడా దారి మళ్లిస్తా ఉన్నారు. అనేక ప్రలోభాలకు లోపడి ఇక్కడ డివైడింగ్ డ్యామ్ ఏవైతే ఉన్నదో ఈ డివైడింగ్ డ్యామ్ జరిగిన మొత్తం అంతా కూడా అవినీతి జరుగుతూ ఉన్నది. ఈ అవినీతిని కంట్రోల్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నీరు ఆపాలి, ఆత్మకేమో సప్లై చేయాలి, చేయకపోతే మాకు దారి లేవు. ఓలేకూరు అలాగే కింద ఉన్నటువంటి గ్రాంటు, పి మల్లవరం, అలాగే కోరంగి ఇవన్నీ ఏరియాల్లో సుమారు ఒక 3000 ఎకరాలు పైబడి ఎండిపోతా ఉన్నది. ఇది గతం నుంచి కూడా సుమారు ఒక 4 సంవత్సరాల నుంచి ఇది రిపీట్ అవుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, నీరు ఎద్దడి రాకుండా చూడాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. నీరు ఎద్దడి రాదు, అందరూ కూడా ఊడ్చుకోండి అని చెప్పి ముందు అధికారులు మనకు తెలియజేశారు. ఆ విధంగా నీళ్లు ఊడ్చుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం మొన్న పూర్తిగా నీళ్లు చేలన్నీ ఎండిపోవడం వల్ల నీళ్లు తీసేయడం వల్ల మొత్తం అన్ని చేలన్నీ ఎండిపోతే
రైతులందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే సమక్షంలో, డిఈ సమక్షంలో, జేఈ సమక్షంలో, ఈఈ సమక్షంలో, వీళ్ళందరి సమక్షంలో కూడా చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో వాళ్ళు తీసుకున్న ఇక ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వైసీపీ నాయకులు దుర్భాషలాడడం సరైంది కాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తనకున్న విచక్షణాధికారాలతో ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యకాండ ఇప్పటికీ కొనసాగుతుందని, ప్రజల్లో వైసీపీ నేతలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైసీపీ నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, నామినేషన్ల సమయంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీ నేతలకు పూర్తిగా సహకరిస్తూ బీజేపీ నేతలెవరినీ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో ఏదో ఒక సాకు చెప్పి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారన్నారు. కేంద్ర బలగాలతోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పడం సరైనది కాదని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి హెచ్చరించినటువంటి దాని దృష్ట్యా భారతదేశంలో కూడా అక్కడక్కడ ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నవారు కానీ, మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో అఫీషియల్గా ముఖ్యమంత్రి కరోనా బారిన పడి 2 చనిపోయినారు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక జాగ్రత్తలు తీసుకునేదానికి ఆయన అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దురదృష్టం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా అనేటువంటిది అసలు జబ్బు కాదు, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బుని దాన్ని కారణంగా చూపిస్తున్నారని మాట్లాడటం అనేటువంటి విషయం తీసుకుంటే, మరి ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నందుకు దురదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచం అంతా వణికిపోతూ ఉంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు స్కూల్స్కి వాటికి అన్నిటికీ సెలవులు ఇస్తున్నారు. నేను బెంగళూరు నుంచి వస్తున్నాను, కర్ణాటకలో స్కూల్స్కి సెలవులు ఇచ్చినారు. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా అనేక జాగ్రత్తలు కరోనా గురించి తీసుకుంటే, కరోనా అనేటువంటిది అసలు జబ్బే కాదని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో మన ఒక్క ముఖ్యమంత్రే. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల వరకు తీసుకుంటే, ఎలక్షన్ కమిషను తీసుకున్నటువంటి పాక్షికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలని మేము భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నాం. మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలు బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు పోటీలు పడి వారి వారి ప్రాంతంలో యునానిమస్ చేసి ఏదో ముఖ్యమంత్రి చేత దండించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంలో, సరే రాజకీయ పార్టీగా వాళ్ళకి తాపత్రయం ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం, పోలీసు కూడా వైసీపీ గూండాలతోటి జాయిన్ అయి దుర్మార్గంగా రాష్ట్రం అంతా కూడా పోలీసు అరాచకం సృష్టించడం అనేటువంటిది నా రాజకీయ అనుభవం. ఇక ఏపీలో బీజేపీ, జనసేన నేతలు మౌన దీక్షలు చేపట్టారు. స్థానిక ఎన్నికలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జనసేన, బీజేపీలు నిరసన దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షలు చేపట్టిన ఇరు పార్టీల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా తగిన
తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేతలు ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈరోజు మేము మౌన దీక్ష కూర్చున్నాం. ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాం. సంస్థల ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని, రౌడీయిజం ఎక్కడ విచ్చలవిడిగా నడిచింది, అలాగే పోలీసు రాజ్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్వయంగా కార్యకర్తలుగా మారి అనేక రకాల బెదిరింపులకు పాల్పడటం, ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో నామినేషన్లు వేస్తుంటే ఆర్ఓ నామినేషన్ పత్రాలు చెంచడం, అలాగే మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు ఎంపీటీసీ సర్పంచ్లు కొంతమేరకు ఏకగ్రీవం అవుతాయి, కానీ ఒక కంప్లీట్ జిల్లా పరిషత్ ఏకగ్రీవం అవటం, దాంట్లో ఉండే సుమారు 90% జెడ్పీటీసీలు ఏకగ్రీవం అవటం, అలాగే కడప, చిత్తూరు, గుంటూరు ప్రాంతాల్లో అనేక జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం చూస్తే ఈ రాష్ట్రంలో ఏకకాలంలో ఏకపక్షంగా ఏకఛత్రాధిపత్యం చెయ్యాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్ మాకొద్దు ఎన్నికల కమిషనర్ వెంటనే రద్దు చేయాలి మున్సిపల్ ఎన్నికల కమిషనర్ వైఖరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలని ఏదైతే వాళ్ళ చరిత్ర ఉందో ఈ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అలాగే తయారు చేయాలని కంకణం కట్టుకున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు చూశారు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని పులివెందలా తయారు చేస్తారు, ఆయనకి ప్రజల శ్రేయస్సు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఆయనకి మరి దానితో ఎటువంటి సంబంధం ఉండదు, ఆయన పిచ్చి చేష్టలు తప్పితే ఇంకా ఏమీ ఉండదని ఎప్పటి నుంచో మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఈరోజు నిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్ని ఎప్పుడు కూడా నా భూత నా భవిష్యత్తులాగా ఎప్పుడు. ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రజలను చైతన్యపరిచేలా విశాఖలో ప్రజారోగ్య వేదిక పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందించారు. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తే వైరస్ను అరికట్టవచ్చని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు అన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా పోతే ఇంట్లో వాళ్ళు కూడా చదివించండి, మీ ఇంట్లో కూడా ఉంచండి, పక్క వాళ్ళకి కూడా చెప్పండి. ఎంతమందికి మనం చెప్పగలుగుతాం.
మీ పేరు చెప్పండి. నా పేరు డి కామేశ్వరం అండి, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాధి అవగాహన నిమిత్తం, అలాగే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అది కనుక తీసుకునేటువంటి పక్షంలో, శుభ్రతను పాటించినటువంటి పక్షంలో కరోనా వ్యాధిని దూరంగా ఉంచొచ్చని చెప్పి, దాన్ని కట్టడి చేయొచ్చని చెప్పి మన అందరం కోరుకోవాలని చెప్పి ఈ రోజున సుమారుగా వేలాది ప్యాంప్లెట్లు మేము తీసుకొని వీటన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇస్తున్నాం. అయితే ఈ కరోనా వ్యాధికి వైద్యులు, నిష్ణాతులైనటువంటి వైద్యులందరూ కూడా వచ్చి చెప్పింది ఏంటంటే, దీన్ని మన దేశంలో అరికట్టొచ్చు, అలాగే ప్రజలకు అవగాహన కనుక తెలియజేయగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కలవరపడుతుంది కాబట్టి, ప్రజలకి భయాందోళనలు ఉన్నారు కాబట్టి, అలాగే ఈ టైంలో కరెక్ట్గా మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, అవగాహన తీసుకొస్తూ, వాళ్ళకి జాగ్రత్తలు తెలిపేటువంటి ఒక కరపత్రాన్ని కనుక పూర్తి వివరాలతో తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం వల్ల ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తాం. అయితే ప్రజా ఆరోగ్య వేదిక ప్రభుత్వానికి చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వం ఇక ఏపీలో ఎన్నికల రద్దుపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సరికాదని విశాఖలో కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. సమయం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించే తీరు అప్రజాస్వామ్యకంగా తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ నేత రమణి కుమారి అన్నారు. ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేయకుండా కరోనా వైరస్ ప్రభావం లేని సమయంలో ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కరోనా మూలంగా ఈరోజు మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఒక మహమ్మారిగా మారినటువంటి కరోనా మూలంగా ఈరోజు ఎలక్షన్స్ వాయిదా వేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున నిన్న టీవీల ముందు మైకులు పట్టుకొని ఆయన గొంతు చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కరోనా ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతూ ఉంటే, ఈయన ఎలక్షన్స్ హడావుడిగా అసలు టైం ఇవ్వకుండాను ఎలక్షన్ ప్రక్రియ మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదొక అప్రజాస్వామికం, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళడానికి టైం ఇవ్వకుండా మొత్తం ప్రక్రియ అంతా కూడా ఒక 15 రోజుల్లో అటు ఎంపీటీసీల నుంచి, జెడ్పీటీసీల నుంచి, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వరకు, పంచాయతీస్ వరకు 15 రోజుల్లో ఎలక్షన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చరిత్రలో ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీకు 3700 కోట్లు ఏవైతే వస్తాయి, మార్చి 31 లోపు ఎలక్షన్స్ అయిపోతే ఆ నిధులు, రావాల్సిన నిధులు ఆగిపోతాయి అని మీకు తెలిసినప్పుడు జనవరి నుంచి ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టలేదు? జనవరి నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి, మార్చిలో వరకు పూర్తి చేస్తుంటే ప్రజలకు కూడా అవకాశం ఉండేది. ఒక పక్క ఎంపీటీసీలకి, ఒక పక్క జెడ్పీటీసీలకి నామినేషన్స్ అవుతూ ఉంటే, ఆ పక్కనే మున్సిపాలిటీస్కి మళ్ళీ నామినేషన్స్, వాళ్ళ విత్డ్రావల్స్ ఏమీ అవ్వకుండానే మళ్ళీ మున్సిపాలిటీస్కి నామినేషన్స్, కార్పొరేషన్స్కి నామినేషన్స్, ఇంక ఈ ప్రక్రియ పూర్తి అవ్వకముందే మళ్ళీ పంచాయతీలకు నామినేషన్స్. అంటే మీరు ఎటు తీసుకువెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని అన్నది అర్థం కానిటువంటి పరిస్థితి. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాని జాతీయ విపత్తుగా ప్రకటించింది, అంతర్జాతీయ విపత్తుగా ప్రకటించింది, భారతదేశం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇది విపత్తులా కనిపించట్లేదు. కరోనా ఎఫెక్ట్ లేదు, అసలు కరోనా లేదు, జస్ట్ ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తే సరిపోద్దని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్క పారాసిటమాల్తో తగ్గిపోయే వ్యాధి అయితే ప్రపంచం అంతా ఇంత గడగడలా ఎందుకు ఉనికిపోతుంది చెప్పండి? ఈ పరిస్థితులు ఎలా వచ్చినాయి? ఈరోజు జరగకపోవచ్చు, రేపు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎంకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న బీజేపీ నేత బైరెడ్డి. కరోనా వ్యాపిస్తుండటంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి. కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి అఖిలప్రియ ఆందోళన. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణ. ఏపీలో బీజేపీ, జనసేన నేతల మౌన దీక్షలు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.